Morning students, I am K. Nalini. Let us now discuss about the photoenolization. అంటే మనం కీటో ఈనోల్ టాటోమిజం ఎలా ఉంటుందో అలాగా ఇక్కడ ఈనోలైజేషన్ జరుగుద్ది కీటో ఫామ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ కాబట్టి మనం రాడికల్స్ ఫామ్లో ఇక్కడ మన ఎలక్ట్రాన్స్ని చూపిస్తాం. Photoenolization. The formation of photoenols arises by Norris type 2 process in ortho-substituted aryl ketones and are produced by the following mechanism. అంటే నారిష్ టైప్ 2 మెకానిజం ఫాలో అవుతుంది. ఆర్థో సబ్స్టిట్యూటెడ్ అరైల్ కీటోన్స్ అనేవి ఇక్కడ రియాక్టెంట్స్ కింద యూజ్ చేశారు. మెకానిజం చూడండి. సో C6H5COPH అండ్ CH3 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ ఫస్ట్ సింగ్లెట్ స్టేట్కి వెళ్తుంది. ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ అయిన తర్వాత ట్రిప్లెట్ స్టేట్లోకి వస్తుంది. ట్రిప్లెట్ స్టేట్లో కాంపౌండ్ ఈ ఫామ్లో ఉంది. నథింగ్ బట్ ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది కదా, గామా హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ అనేది ఆక్సిజన్ మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది, COH అవుతుంది. ఇదిగోండి ఇక్కడ ఉన్న హైడ్రోజను COH అయింది. సో ఈ రెండు రాడికల్స్ కదా, జస్ట్ ఎలక్ట్రాన్స్ని స్పిన్ చూపించారు. రెండు ప్యారలల్ స్పిన్గా ఉన్నాయి. నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్. ప్యారలల్ స్పిన్ అంటే రెండు సేమ్ సైడ్, ఆపోజిట్ స్పిన్ అంటే రెండు ఆపోజిట్లో ఉండాలి. సో మనకి బాండ్ ఫార్మేషన్ జరగాలంటే ఖచ్చితంగా అవి ఆపోజిట్లో ఉండాలి కాబట్టి స్పిన్ ఇన్వర్షన్ చేస్తుంది. సో వన్ ఆఫ్ ది రాడికల్ని ఎలక్ట్రాన్ని ఇన్వర్షన్ చేస్తే మనకి ఈ రెండు కూడా రాడికల్స్ అవుతున్నాయి. సో నెక్స్ట్ ఈ రాడికల్స్ని లోపల ఉన్న డబల్ బాండ్ని రాడికల్స్ కింద రాయండి. ఇక్కడ ఉన్న డబల్ బాండ్ని 2 రాడికల్స్ కింద రాస్తే పైన ఒక డబల్ బాండ్ కింద ఒక డబల్ బాండ్ కింద వస్తుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈ ఐసోమర్ జెడ్ ఐసోమర్. జస్ట్ ఈ OH PH ఉంది కదా, వాటి యొక్క పొజిషన్స్ చేంజ్ చేసాం ఈకి జెడ్కి. చూడండి ఇక్కడ COH PH స్టీరియో కెమిస్ట్రీ మెన్షన్ చేసాం. సో ఫస్ట్ తీసుకున్న కాంపౌండ్ని లైట్ అబ్జర్వ్ చేసిన తర్వాత సింగ్లెట్ స్టేట్లోకి వెళ్తుంది. తర్వాత ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ అయిన తర్వాత ట్రిప్లెట్ స్టేట్లోకి వచ్చి అక్కడ మన ఫోటోఈనోలైజేషన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ తీసుకున్న కాంపౌండ్లో గామా హైడ్రోజన్ చూడండి, ఈ హైడ్రోజన్ గామా హైడ్రోజన్. ఈ గామా హైడ్రోజన్ అనేది ఆక్సిజన్ మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో COH అవుతుంది. ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ స్పిన్ మెన్షన్ చేశారు. సో రెండు కూడా ప్యారలల్ స్పిన్లో ఉంది కాబట్టి ఆపోజిట్ స్పిన్ కింద కన్వర్ట్ చేసాం. వన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ స్పిన్ని స్పిన్ ఇన్వర్షన్ చేసాం. సో రాడికల్స్ కింద మళ్ళీ కన్వర్ట్ చేయండి. నెక్స్ట్ లోపల బెంజీన్లో ఉన్న డబుల్ బాండ్ని రాడికల్స్ కింద రాయండి. ఈ రెండు కూడా డబుల్ బాండ్స్ కదా, డబుల్ బాండ్ కదా, పైన రాడికల్ కింద రాడికల్ కింద నేను మెన్షన్ చేశాను. సో పైన రాడికల్ ఉంది కాబట్టి ఇది డబుల్ బాండ్ COH PH అవుతుంది. కింద ఉన్న బాండ్ డబుల్ బాండ్ CH2 అవుతుంది. సో ఇందులో ఉన్న కాంపౌండ్ని ఈ ఐసోమర్ జెడ్ ఐసోమర్ కింద రాశాను, స్టీరియో కెమిస్ట్రీ మెన్షన్ చేశాను. సో దీస్ ఆర్ ది ప్రొడక్ట్స్. సో ఫోటోఈనోలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ మనకి నారిష్ టైప్ 2 ప్రాసెస్లో జరిగి గామా హైడ్రోజన్ ట్రాన్స్ఫర్ జరిగి ఈనోల్ ఫామ్ కింద కన్వర్ట్ అయింది, కీటో ఫామ్ కాస్త. నెక్స్ట్ ద ఫోటోఈనోలైజేషన్ కెన్ బి క్వెన్చ్డ్ బై మాలిక్యులర్ ఆక్సిజన్. అంటే ఆక్సిజన్ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది. దిస్ కన్ఫర్మ్ ది ఫార్మేషన్ ఆఫ్ triplet biradical. The product of the reaction behaves as diene for Diels-Alder reaction. Thus, photoenols can be trapped by the addition of dienophile. అంటే ఇక్కడ ఈనోల్ ఫామ్ అయిన తర్వాత డైన్ యాడ్ చేస్తున్నారు. అంటే డైనోఫైల్ కింద ఈ రియాక్షన్ కూడా యూజ్ అవుతుంది. సో చూడండి, photoenols can be trapped by the addition of dienophile. సో దీన్ని మనం డైన్ కింద యూజ్ చేసుకోవచ్చు కదా. ఆల్రెడీ ఫస్ట్ రియాక్షన్లో మనకి ప్రొడక్ట్ వచ్చింది, దీన్ని డైన్ అనుకుందాం. దిస్ ఈజ్ డైనోఫైల్. సో డైన్ ప్లస్ డైనోఫైల్ అంటే మనకి డీల్స్-ఆల్డర్ రియాక్షన్ మెకానిజం వస్తుంది. నథింగ్ బట్ ఇక్కడ ఈ డబల్ బాండ్ని రాడికల్స్ కింద రాసి ఇక్కడ 2 డబల్ బాండ్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని కూడా నేను రాడికల్స్ కింద రాస్తున్నాను. రాసి యాడ్ చేశాను అంతే. నేను ఈ కార్బన్కి డబల్ బాండ్, ఈ CH2కి ఈ రాడికల్ రెండు కూడా ఎడిషన్ చేశాను. జస్ట్ అడక్ట్ కింద ఫామ్ అయింది. సో డీల్స్-ఆల్డర్ రియాక్షన్ కూడా ఇందులో మనం ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ తీసుకున్న కాంపౌండ్కి 2 డబుల్ బాండ్స్ వచ్చినాయి కదా, దీన్ని డైన్ కింద యూజ్ చేయండి. దిస్ ఈజ్ డైనోఫైల్.
ఈ డైన్లో ఈ డబుల్ బాండ్ని 2 రాడికల్స్ కింద రాయండి, ఈ డబుల్ బాండ్ కూడా 2 రాడికల్స్ కింద రాయండి. సో ఈ రాడికల్ దీనికి యాడ్ చేయండి, ఈ రాడికల్ దీనికి యాడ్ చేయండి. రెండు ఎడిషన్ జరిగిన తర్వాత లోపల ఉన్న రాడికల్ నార్మల్గా బెంజీనింగ్లో ఉన్న డబుల్ బాండ్ కింద రాసేయండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రొడక్ట్. సో ఫోటో ఈనోలైజేషన్ అంటే నథింగ్ బట్ నారిష్ టైప్ 2 ఫాలో అయ్యి మనం గామా హైడ్రోజన్ ట్రాన్స్ఫర్ తర్వాత ఈనోల్ ఫార్మేషన్ జరుగుతుంది. సో కీటో ఈనోల్ లాగా కీటో ఫామ్ని ఈనోల్ ఫామ్ కింద ఎలా రాసేవాళ్ళమో అలాగే ఇక్కడ కూడా మనం ఫోటో ఈనోలైజేషన్ చేస్తున్నాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఫోటో కెమికల్ ఆక్సిడేషన్. ఫోటో రిడక్షన్ మనం చూసాం లాస్ట్ క్లాస్లో. ఇక్కడ ఏంటంటే ఫోటో కెమికల్ ఆక్సిడేషన్. ఇందులో బ్యాంగ్స్ట్రమ్ మెకానిజం అనేది మనం ఫాలో అవుతాం. సో ఎగ్జామ్లో మీకు బ్యాంగ్స్ట్రమ్ ఆక్సిడేషన్ అని కూడా ఇవ్వచ్చు. సో నథింగ్ బట్ బ్యాంగ్స్ట్రమ్ ఆక్సిడేషన్ అనొచ్చు, లేదా ఫోటో కెమికల్ ఆక్సిడేషన్ అని కూడా అనొచ్చు. సో ద ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ యూవీ లైట్ ఈజ్ నోన్ యాజ్ ఫోటోకెమికల్ ఆక్సిడేషన్. అంటే ఇక్కడ ఆక్సిజన్ మనకి సెన్సిటైజర్ ప్రెజెన్స్లో మనకి కెమికల్ రియాక్షన్ అనేది జరిగి ఫోటోకెమికల్ ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. There are two mechanisms by which oxygen is incorporated in photochemical oxidation reaction. The first is the Bangstrom mechanism, which is also known as photosensitization oxidation mechanism. అంటే ఇందులో 2 types of mechanism ఫాలో అవుతున్నాయి. ఫస్ట్ మెకానిజంని ఫోటోసెన్సిటైజేషన్ ఆక్సిడేషన్ మెకానిజం అనొచ్చు. దాన్నే మనం బ్యాంగ్స్ట్రమ్ మెకానిజం అని కూడా అనొచ్చు. ఇట్స్ మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ బై ది సెన్సిటైజర్. అంటే ఫస్ట్ సెన్సిటైజర్ యూజ్ చేస్తాం. సో యూజ్ చేసిన సెన్సిటైజర్ని మనం ఇక్కడ హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్కి ఫస్ట్ స్టెప్లో యూజ్ చేసి దాని తర్వాత ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ చేస్తున్నాం. దిస్ టైప్ ఆఫ్ ఫోటో ఆక్సిజన్ ఈజ్ నోన్ యాజ్ టైప్ 1 ఫోటో ఆక్సిడేషన్. అంటే ఫస్ట్ ఫోటోసెన్సిటైజేషన్ అంటే సెన్సిటైజర్ అనేది లైట్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసి అది ట్రిప్లెట్ స్టేట్లోకి వెళ్ళి రియాక్టెంట్తో రియాక్ట్ అయ్యి దాని యొక్క ట్రిప్లెట్ స్టేట్ని రియాక్టెంట్కి ఇచ్చి అది మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వస్తుంది సెన్సిటైజర్ ఎప్పుడు కూడా రియాక్షన్ ఫస్ట్ స్టార్ట్ చేస్తే కెటలిస్ట్ లాగా కాంపౌండ్ రియాక్షన్లో ఎనర్జీ ఇచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం అన్నమాట. సెన్సిటైజర్ కూడా అంతే, అది ట్రిప్లెట్ స్టేట్లోకి వెళ్ళి రియాక్టెంట్ని ట్రిప్లెట్ స్టేట్లోకి మార్చి తనకు మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తుంది. సో రియాక్షన్ యొక్క సెన్సిటైజర్ యొక్క యూజ్ అది నథింగ్ బట్ కెటలిస్ట్ లాగా ఇక్కడ మనకి యూజ్ అవుతుంది. సెన్సిటైజర్ ఉన్నప్పుడు మనం సెన్సిటైజర్ తోటి రియాక్షన్ స్టార్ట్ చేస్తాం. ఫోటోసెన్సిటైజేషన్ సెన్సిటైజర్ ఫస్ట్ లైట్ అప్లై చేసినప్పుడు అబ్జర్వ్ చేసినప్పుడు ట్రిప్లెట్ స్టేట్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత దాని యొక్క ట్రిప్లెట్ ఎనర్జీని రియాక్టెంట్కి ఇచ్చి అది మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వస్తే అప్పుడు రియాక్షన్ జరుగుద్ది. సో సెన్సిటైజర్ యొక్క యూజ్ ఏంటంటే దాని యొక్క ట్రిప్లెట్ ఎనర్జీని ఏదైతే రియాక్షన్ అక్కడ జరుగుతుందో ఆ రియాక్టెంట్కి ఇస్తుంది. అక్కడ ఆక్సిడేషన్ జరిగినా సెన్సిటైజేషన్ జరిగినా ఏం జరిగినా ఆ ప్రాసెస్ని మనం ఫోటోసెన్సిటైజేషన్ అంటున్నాం. ఏదైతే సెన్సిటైజర్ యూజ్ చేసామో దాన్ని ఫోటోసెన్సిటైజర్ అంటున్నాం. ఈ ఫోటోసెన్సిటైజర్ ప్రాసెస్ కూడా ఇందులో యూజ్ చేస్తున్నాం. నథింగ్ బట్ ఈ ప్రొసీజర్లో ఫస్ట్ సెన్సిటైజర్తో రియాక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, SCNS అంటే సెన్సిటైజర్ లైట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇది ఎక్సైటెడ్ స్టేట్, తర్వాత AH ట్రిప్లెట్ స్టేట్ని ఇలా మెన్షన్ చేశారు. కాంపౌండ్ రియాక్టెంట్ హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ చేస్తుంది అన్నారు కదా, హైడ్రోజన్ తీసుకుంది ప్లస్ A రాడికల్. నెక్స్ట్ ఆక్సిజన్ ఇప్పుడు ఎడిషన్ జరుగుతుంది, ఫోటో ఆక్సిడేషన్ రియాక్షన్ కాబట్టి. సో ఆక్సిజన్ మీద డబుల్ బాండ్ ఉంటుంది కదా, రాడికల్స్ కింద రాయండి. ఒక ఓని ఏకి యాడ్ చేయండి, ఇది కూడా ఇంకో రాడికల్ ఉంది. నెక్స్ట్ AH యాడ్ చేశారు. ఈ హైడ్రోజన్ అనేది దీని నుంచి అబ్స్ట్రాక్ట్ చేసుకుంటే హైడ్రోపెరాక్సైడ్ ఫామ్ అయింది ప్లస్ A రాడికల్. ఎనీవేర్ సెన్సిటైజర్ తీసుకున్న హైడ్రోజన్ రాడికల్ కూడా దీనికి యాడ్ చేయండి. ఈ హైడ్రోజన్ ప్లస్ సెన్సిటైజర్. సో హైడ్రోజన్ దానికి ఇచ్చేసి సెన్సిటైజర్ మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తుంది. సో ఇక్కడ తీసుకున్న కాంపౌండ్ ఆక్సిడేషన్ రియాక్షన్. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫోటోసెన్సిటైజర్ రియాక్షన్స్ that takes place by this mechanism are found among the oxidation of secondary alcohols to hydroxyhydroperoxides, which in aqueous medium decompose to form ketones and hydrogen peroxide. అంటే ఫోటోసెన్సిటైజర్ రియాక్షన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటంటే
ఆక్సిడేషన్ ఆఫ్ సెకండరీ ఆల్కహాల్స్. ఇక్కడ ఆక్సిడేషన్ ఆఫ్ సెకండరీ ఆల్కహాల్స్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ టు ఫార్మ్ హైడ్రోపెరాక్సైడ్ ఇన్ aqueous మీడియం టు ఫార్మ్ కీటోన్స్ అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇదిగోండి కీటోన్స్, హైడ్రోజన్ పెరాక్సైడ్. అంటే స్టార్టింగ్ మనం తీసుకోవాల్సింది ఆల్కహాల్స్, సెకండరీ ఆల్కహాల్స్ తీసుకుని ఫోటోసెన్సిటైజేషన్ కాబట్టి నేను HNO2 C6H5 twice CO అంటే ఇది సెన్సిటైజర్. అంటే సెన్సిటైజర్ జనరల్గా యూజ్ చేసే సెన్సిటైజర్ ఏంటంటే బెంజోఫినోన్ కానీ ఎస్టోఫినోన్ కానీ సెన్సిటైజర్స్ కింద మనం యూజ్ చేస్తాం. సో ఫస్ట్ తీసుకున్న కాంపౌండ్ RCOH హైడ్రాక్సీ హైడ్రోపెరాక్సైడ్. సో ఇక్కడ మనకి కీటోన్ ప్లస్ H2O2 రియాక్షన్ జరుగుతుంది. సో సెన్సిటైజర్ తీసుకున్నారు. ఇక్కడ తీసుకున్న సెన్సిటైజర్ నేమ్ వచ్చి బెంజోఫినోన్. లైట్ అప్లై చేసినప్పుడు రాడికల్స్ కింద రాయండి, డబుల్ బాండ్ని. ఇదిగోండి రాడికల్స్ కింద రాశాను. దానికి నేను సెకండరీ ఆల్కహాల్ యాడ్ చేశాను. సో దీని మీద ఉన్న హైడ్రోజన్ ఇది అబ్స్ట్రాక్షన్ చేసుకుంది. ఇందాక ఫస్ట్ స్టెప్లో చెప్పాం కదా, హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ అవుతుంది. సో COH C రాడికల్ 6. ఇప్పుడు ఆక్సిజన్ యాడ్ చేయండి, OO. ఇందాక చేసిన మెకానిజమే. ఫస్ట్ స్టెప్లో ఏమైందంటే ఆల్కహాల్ మీద ఉన్న కింద ఉన్న హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేసి CH అయింది. ఆల్కహాల్ మీద ఉన్న హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ చేసుకుని COH అయింది. ఆక్సిజన్ మీద యాడ్ చేయండి, కార్బన్ మీద కాదు, ఆక్సిజన్ మీద యాడ్ చేయండి. సో హైడ్రాక్సీ గ్రూప్ అయింది. ఇప్పుడు ఆక్సిజన్ యాడ్ చేయండి, OO. సో ఈ రెండు కూడా డబుల్ బాండ్ కాబట్టి రాడికల్స్ ఇలా యాడ్ చేశాను. నెక్స్ట్ అగైన్ ఇంకో హైడ్రోజన్ అనేది అబ్స్ట్రాక్ట్ చేయండి. హైడ్రాక్సీ హైడ్రోపెరాక్సైడ్ వచ్చేసింది. ఇంకో హైడ్రోజన్ నేను ఆల్కహాల్ నుంచి అబ్స్ట్రాక్ట్ చేశాను. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ హైడ్రాక్సీ హైడ్రోపెరాక్సైడ్. దిస్ ఈజ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ఆల్కహాల్. సో తీసుకున్న మన సెన్సిటైజర్ ఇది. సెన్సిటైజర్కి కూడా ఆక్సిజన్ యాడ్ చేశారు. ఇక్కడ మళ్ళీ ఓ రాడికల్ వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో ఏం చేశారని COH రాడికల్ కదా, H రాడికల్ రిమూవ్ చేశారు. అంటే స్టార్టింగ్లో ఇది వచ్చింది కదా, దీని నుంచి H రాడికల్ తీసుకుని ఇక్కడే రాసేయచ్చు. మళ్ళీ బెంజోఫినోన్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మీరు H రాడికల్ రిమూవ్ చేయండి అంతే, ఇక్కడే డైరెక్ట్గా రాసేయండి. బెంజోఫినోన్ ఫార్మేషన్. ఇక్కడ ఆల్రెడీ హైడ్రాక్సీ పెరాక్సైడ్ వచ్చేసింది. మీరు చేయవలసిందల్లా ఈ స్టెప్లో H తీసేయండి, బెంజోఫినోన్ వస్తుంది. సో దిస్ ఈజ్ ది మెకానిజం. ఇది ఈ స్టెప్ రాయకపోయినా పర్వాలేదు, డైరెక్ట్గా మీరు లేదా ఇక్కడి నుంచే H రాడికల్ తీసేయండి. తీసేస్తే ఏమవుతుంది, బెంజోఫినోన్. తీసిన H రాడికల్ మళ్ళీ దీని మీద పెట్టండి. ఇక్కడ వచ్చింది కదా, దీని మీద పెడితే ఇది ఒక కాంపౌండ్. సో హైడ్రాక్సీ హైడ్రోపెరాక్సైడ్ ప్లస్ H2O2 అన్నారు. The second mechanism is known as photosensitized oxygen transfer. Involves the first direct combination of the substrate with oxygen. There are two proposals regarding the state of oxygen involved. This type of photooxidation is known as type 2 photooxidation. First step లో సెన్సిటైజర్తో రియాక్షన్ మొదలైంది కదా, సెకండ్ మెకానిజం డైరెక్ట్ ఆక్సిజన్ కంబైన్ అయిపోతుంది సెన్సిటైజర్ తోటి. అక్కడ సెన్సిటైజర్ దేనికి వాడాము, హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్కి యూజ్ చేసాం. ఇక్కడ సెన్సిటైజర్ డైరెక్ట్గా ఆక్సిజన్ తోటి కంబైన్ అవుతుంది. సో Schenkers favors an oxygen transfer step in which the triplet sensitizer forms an adduct with the triplet oxygen. సో ఫస్ట్ సెన్సిటైజర్ని లైట్ రియాక్షన్ చేశాను, ట్రిప్లెట్ స్టేట్కి వెళ్ళింది. ట్రిప్లెట్ స్టేట్ ఆఫ్ సెన్సిటైజర్ 3 అంటే ట్రిప్లెట్ స్టేట్ ఆఫ్ సెన్సిటైజర్ ప్లస్ ఆక్సిజన్. ఇవ్వండి ఆక్సిజన్ని నేను డబుల్ బాండ్ O కింద రాసుకుని రాడికల్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ రియాక్టెంట్ A ప్లస్ సెన్సిటైజర్ ఆక్సిజన్, AO2 ప్లస్ సెన్సిటైజర్. సింపుల్ రియాక్షన్. సెకండ్ మెకానిజం చాలా సింపుల్గా ఉంది. సెన్సిటైజర్ మీద ఉన్న ఆక్సిజన్ దీని మీదకి వెళ్ళిపోయింది, AO2 ప్లస్ సెన్సిటైజర్. ఫూటే ఫేవర్స్ ది ఐడియా ఆఫ్ సింగ్లెట్ ఆక్సిజన్ బీయింగ్ ది సోల్ ఏజెంట్ ఇన్ ది ట్రాన్స్ఫర్ స్టెప్. ఫూటే అనే సైంటిస్టు సింగ్లెట్ ఆక్సిజన్ ఉంది కదా, ఈ సింగ్లెట్ ఆక్సిజన్ మెకానిజంని ఫేవర్ చేశారు. సో కింద చూడండి, సింగ్లెట్ ఆక్సిజన్ మెకానిజం. సెన్సిటైజర్ ఫస్ట్ ట్రిప్లెట్ స్టేట్లోకి వెళ్తుంది. ఇది ట్రిప్లెట్ స్టేట్ సెన్సిటైజర్. ఆక్సిజన్ ట్రిప్లెట్ స్టేట్లో ఉంది, సెన్సిటైజర్ ట్రిప్లెట్ స్టేట్లో ఉంది.
ఇక్కడ ఏమవుతుందంటే ఆక్సిజన్ సింగ్లెట్లోకి వచ్చేసి ప్లస్ సెన్సిటైజర్ అవుతుంది. ఈ సింగ్లెట్ ఆక్సిజన్ని మనం రియాక్షన్లో తీసుకుంటాం. సో ఏ ప్లస్ సింగ్లెట్ ఆక్సిజన్ గివ్స్ AO2. సో మళ్ళీ చూడండి, సెన్సిటైజర్ని ట్రిప్లెట్కి పంపించా, ఆక్సిజన్ కూడా ట్రిప్లెట్ స్టేట్లో తీసుకున్నప్పుడు ఆక్సిజన్ తన సింగ్లెట్లోకి వచ్చేసి సెన్సిటైజర్ మామూలుగా వచ్చేస్తుంది. సో ఆక్సిజన్ సింగ్లెట్లోకి వచ్చేసింది, కిందకు వచ్చేస్తుంది. ఫస్ట్ సింగ్లెట్ నుంచి ట్రిప్లెట్కి వెళ్తుంది కదా, సింగ్లెట్లోకి వచ్చేసి ఆక్సిజన్ ప్లస్ సెన్సిటైజర్. ఆ సింగ్లెట్ ఆక్సిజన్ని ఇక్కడ మన ఏ రియాక్టెంట్ ఉంది కాబట్టి A+O2 సింగ్లెట్ AO2. దిస్ ఈజ్ ది మెకానిజం ఆఫ్ యాంగ్స్ట్రమ్ ఆక్సిడేషన్. థ్యాంక్ యూ.